మనం ఆస్ట్రాలజీలో ఇప్పటి వరకు అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2017. సో మీ అందరికీ కూడాను ఏ గ్రహము ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది అండ్ దాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, మంచి రిజల్ట్స్ రావాలంటే గ్రహ దోషాలకి ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే సింపుల్గా డే టు డే లైఫ్లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రహంతో ఇబ్బంది ఉంది, దాని నుంచి పాజిటివ్ రిజల్ట్స్ రావాలి. లేదు ఒక గ్రహానికి సంబంధించి మనకి బలం తక్కువ ఉంది కానీ మనకి యోగకారకుడు అయిపోయాడు. సో ఈ విధంగా పాజిటివ్ రిజల్ట్స్ ఏ గ్రహానికి ఏ విధానాన్ని లైఫ్ స్టైల్ని ఫాలో అవడం ద్వారా మనము పాజిటివ్ రిజల్ట్స్ పొందొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ నేను గ్రహంతో పాటు లక్షణాలు మనం బ్యూటిఫుల్ వీనస్ తోటి స్టార్ట్ చేద్దాం. సో శుక్రగ్రహ సంబంధము మనకి శుక్రుడు యూజువల్గా లగ్నాత్తు మంచివాడయ్యి కానీ బలం తక్కువ ఉండి బట్ ఏంటంటే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, ప్రేమలో సమస్యలు అండ్ అంటే మనం ప్రేమించిన వాళ్ళనే కాదు బంధువులతో కానీ తల్లిదండ్రులతో కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళతోటి పిల్లలతోటి ఇలాగా మనలో ఉన్న ప్రేమను అర్థం చేసుకోవట్లేదు అండ్ మనకి సరైన కంఫర్టబుల్ లైఫ్ రావట్లేదు. సో కొనుక్కున్న దాన్ని ఇప్పుడు ఎక్సలెంట్ కారు కొనుక్కుంటారు కొంతమంది, కానీ దాన్ని ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు లేదా అవకాశం రాదు. అలాగే ఏంటంటే జీవితంలో కొన్ని సాధిస్తాం కానీ వాటిని అనుభవించే అవకాశం రాకపోవచ్చు. సో ఇటువంటి లైఫ్ స్టైల్ అంటే సంపాదిస్తున్నాము సుఖపడట్లేదు, అన్నీ చేస్తున్నాము ఎవరు మనని సరైన విధంగా ట్రీట్ చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే శుక్రగ్రహానికి సంబంధించిన ఎనర్జీస్ మీకు సరైన విధంగా లేవు. అయితే శుక్రుడు మనకి బ్యూటిఫుల్ రిజల్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మన జీవన విధానంలో జీవితంలో ఫాలో అయ్యే పద్ధతులు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడు కనుక మీకు ఎక్సలెంట్గా అంటే సరైన టైంకి పెళ్ళి నచ్చినట్టు కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉండాలంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉండాలి. మరి శుక్రుడు బాగుండాలంటే డే టు డే లైఫ్లో మనం ఏం చెయ్యాలి? ముఖ్యంగా రిలేషన్షిప్లో బ్యాక్ స్టాబింగ్ ఉండకూడదు. అంటే మనని జెన్యూన్గా ఇష్టపడేవాళ్ళు మనతోటి మంచి సత్సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళని మోసం చేయడం లాంటివి చేయకూడదు. అలానే ఎప్పుడూ కూడా శుక్రుడులాగా అందంగా ఉండాలి. అంటే ఏంటి, వీలైనంతగా మంచి బట్టలు వేసుకోవడము, అది కూడాను మంచి పర్ఫ్యూమ్స్ అంటే ఈ సెంట్లు ఇవి ఉంటాయి కదా పర్ఫ్యూమ్లు మంచివి యూజ్ చేయడము, అంటే ఎప్పుడు కూడాను నీట్గా కనిపించాలి. అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఈ వేసుకునే బట్టలు ఎప్పుడు ఫ్రెష్గా నీట్గా ఉండాలి, ఆ స్మెల్ వచ్చే వాటిని వేసుకోకూడదు అండ్ మంచి పర్ఫ్యూమ్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా స్నానం చేసి నీట్గా ఉండాలి అండ్ జుట్టు మంచిగా దూకోవాలి. సో అంటే చూడగానే ఎంత పరిశుభ్రంగా ఎంత నీట్గా ఉన్నారు వీళ్ళు అని ఉన్నంతలోనే ఏదైనా సరే చిరిగిపోయినవి నలిగిపోయినవి వాసన వచ్చేవి ఇట్లాంటి బట్టలు వేసుకోవడం అవి చేయకూడదు. శుక్రుడు ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అలాంటివి చేయడం వల్ల. చాలామంది అమ్మాయిలు చేసే తప్పేంటంటే ఇంట్లో ఉన్నప్పుడు జుట్టు దూకోకుండా అండ్ రెడీ అవ్వకుండా ఉంటారు. అలా చేయకూడదు. ఎస్పెషల్లీ పెళ్లి కాని ఆడపిల్లలు ముఖ్యంగా, ఎందుకంటే శుక్రుడు అంటే మంచి మ్యారీడ్ లైఫ్, భార్యాభర్తల మధ్యలో ఉండే మంచి రిలేషన్, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. సో ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళు మీరు ఎప్పుడు కూడా నీట్గా ఉండడానికి ప్రయత్నించండి అండ్ తల శుభ్రంగా దూకుని ఉండాలి. అమ్మాయిలు అయితే మంచి పూలు పెట్టుకోవడం, ఇప్పుడు పూలు ఎవరు పెట్టుకోవట్లేదు కానీ సో మంచి పర్ఫ్యూమ్లు వేసుకోవడము. సో వీలైనంతగా ఆ ఫెమినైన్ ఎనర్జీ, అబ్బాయిలైనా సరే వీలైనంతగా నీట్గా రెడీ అవ్వడము అండ్ ముఖ్యంగా రిలేషన్స్లో ఫ్రెండ్షిప్స్లో కానీ రిలేషన్స్లో కానీ మోసం చేయకుండా ఉండడము అండ్ పక్క వాళ్ళని తక్కువ చేసి చూడకుండా, అంటే రూపాన్ని బట్టి దీన్ని బట్టి జడ్జిమెంటల్గా ఉండకుండా ప్రతి ఒక్కరికి అంటే చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వడము. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ శుక్రుడు సరైన విధానంలో అంటే జాతకరీత్యా బాగాలేకపోయినా మీరు కొన్ని రకాల అంటే ఇటువంటి డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఏదైతే ఉందో మీకు తప్పకుండా శుక్ర సంబంధమైన సక్సెస్ అనేది వస్తుంది. అంటే 10 మందిలో ఎవరైనా నీట్గా అందంగా చక్కగా ఉండాల్సిన విధానంగా పద్ధతిగా ఉంటే చూడగానే మాట్లాడాలనిపిస్తుంది, అన్నీ చేయాలనిపిస్తుంది. శుక్రుడు ఇచ్చేది అదే కదా. సో కాబట్టి శుక్రుడులాగా ఎప్పుడూ కూడాను మంచి బట్టలు వేసుకోవడము, మంచిగా రెడీ అయి ఉండడము అండ్ అది కూడా ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు మంచి సువాసనలు ఉండాలి. సో అలానే వీలైనంతగా మన స్తోమతకి సరిపోయే విధంగా
కొంచెం మంచి వాచెస్ కొనుక్కోవడం, మంచి గ్లాసెస్ పెట్టుకోవడము, ఇటువంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే శుక్ర సంబంధమైన పాజిటివ్ ఎనర్జీ పెరిగి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్లో ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని వారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తప్పకుండా నేను చెప్పినవి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు మంచి వాళ్ళతో పెళ్ళి అవుతుంది అండ్ మీ మ్యారీడ్ లైఫ్ కూడా బాగుంటుంది. అట్లానే యూజువల్గా పెళ్ళిళ్ళకి వాటికి అటెండ్ అయినప్పుడు చిన్న చిన్న గొడవలు ఉంటూ ఉంటాయి. వాటి నుంచి వీలైనంత దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే శుక్రుడిని పాడు చేసేవి ఇట్లాంటివే. శుభకార్యాల్లో గొడవలు, చికాకులు అటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నన్ని రోజులు మీకు శుక్ర సంబంధమైన పాజిటివ్ ఎనర్జీస్ అనేవి బాగుంటాయి. అలానే అన్ని గ్రహాలకు సంబంధించి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది తప్పకుండా చూద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.